హలో 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 సెకండ్ డే క్యాప్రీ. సో మేము అంటే నిన్న లండన్ టు నేపుల్స్ వచ్చేసినాం. అక్కడి నుంచి క్యాప్రీ ఐలాండ్, అదొక చిన్న ఐలాండ్ అనమాట. సో క్యాప్రీలో ఒక 1 డే స్టే చేసినాం. అంటే 1 డే ఈజ్ ఎనఫ్ అనిపించింది. హోటల్స్ మస్తు ఉంటాయి, హిల్స్ పైన ఉంటాయి, చిన్న చిన్న బస్సెస్, చాలా బాగుంటుంది. సో నేపుల్స్ నుంచి వెళ్ళి షిప్లో మేము క్యాప్రీకి వెళ్ళి అక్కడ ఒక 1 డే నైట్ స్టే చేసి అంత నెక్స్ట్ డే అంతా ఎక్స్ప్లోర్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ బ్యాక్ టు నేపుల్స్ అనమాట. ఎందుకంటే అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ సేమ్ ఉంటుంది, నాట్ బై రోడ్. సో షిప్పే సొల్యూషన్ అనమాట. ఇది ఒక పెద్ద క్రూజ్, చాలా బాగుంది. టికెట్ వచ్చేసి €23. అంటే పీక్ టైం సేమ్ అట్లనే ఈ లండన్ లాగానే ఉంటుంది. సో ఇద్దరు కలిపి €46 అయినాయి. కానీ ఫుడ్ మాత్రం చాలా కాస్ట్ ఉంది ఇక్కడ. ఈవెన్ కాఫీ తాగినా కూడా నీకు లండన్ ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఈ షిప్ వచ్చేసి చాలా పెద్దది. అంటే ఇందులో బస్సెస్, చిన్న చిన్న బస్సెస్, ప్రతి గూడ్స్ డెలివరీస్ ప్రతి ఒక్కటి అంటే ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇలాంటి షిప్లోనే యూజ్ చేస్తారనమాట. నేపుల్స్ నుంచి, ఎందుకంటే రోడ్ ఉండదు కాబట్టి ఇట్లానే షిప్లో అంతా తిరుగుతున్నాం. బాగుంది షిప్, బేసిక్గా మస్తు అనిపించింది. అంటే చాలా హ్యూజ్ ఉంది, మ్యాసివ్ ఉంది. నేపుల్స్లో దిగిన తర్వాత కానీ ఒక్కటైతే అబ్జర్వ్ చేయాలి, ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తాను నేను, లగేజ్ చాలా చూసుకోవాలి. అంటే నువ్వు పెద్ద ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు లగేజ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు రోడ్డు పైన పెద్ద పెద్ద లగేజ్ ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో నేపుల్స్లో అట్లా ఒక కీ చైన్ తీసుకున్నాం. సో ఫస్ట్ డే అసలు ఏం తినలేదు, ఇండియన్ ఫుడ్, రైస్ లేని అసలు మాకు నిద్ర పడతలేదు. సో ఎందుకైనా మంచిదని చెప్పేసి అట్లా నేపుల్స్ ఎక్స్ప్లోర్ చేసి అన్నీ చూస్తూ ఇండియన్ రెస్టారెంట్ ఏదైనా ఉన్నా అని చెప్పేసి చూసినాం. మెక్డీ ఉంది కానీ అంత ఏమో తినాలనిపించలేదు ఫస్ట్ డే. సో సడన్గా మాకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ ఒక ఇండియన్ బాంబే రెస్టారెంట్ ఒకటి అనిపించింది. అంత ఏం బాగాలేదు, బట్ ఇట్స్ ఓకే, తినొచ్చు. రోటీస్, బిర్యానీ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. కానీ ఫుల్ కాస్ట్ ఉంది. ఒక మ్యాంగో లస్సీ, ఏదో రైస్ అట్లా ప్లెయిన్ రైస్ అట్లా తీసుకున్నాం. సో మేము నేపుల్స్ నుంచి ఇప్పుడు రోమ్ ట్రావెల్ చేయాలి. బేసిక్గా మేము లోకల్లో అయితే ట్రైన్స్ యూజ్ చేసుకున్నాం, డే పాస్ అట్లా తీసుకున్నాం, చీప్ ఉంటుందని. అండ్ అంటే ఒక నేపుల్స్ టు రోమ్ టు వెనీస్ అట్లా ఇవన్నీ కనెక్షన్ అంతా ఫ్లెక్సీ బస్. ఎందుకంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది కంపేర్ టు ట్రైన్. ఫ్లెక్స్ బస్లో వచ్చేసి €4 ఆర్ €3 ఉంది సింగిల్ టికెట్. ఇద్దరు కలిపి ఒక €10 అయినాయి మ్యాక్సిమం. కానీ ట్రైన్ అంటే ఫాస్టెస్ట్ ట్రైన్స్ ఉంటాయి, బట్ ఏంటంటే €46-50 దాకా అవుతున్నాయి, విచ్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్ అన్నమాట. సో మనం ఇట్లాంటి ట్రావెలింగ్కి వచ్చినప్పుడు ఎంత తక్కువ అయితే అంత బడ్జెట్లో వెళ్ళడం చాలా బెటర్ అనిపించింది. లోకల్లో ట్రైన్స్ తీసుకొని అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కానీ కొంచెం మనీ ఇక్కడే సేవ్ చేసుకోవచ్చని ఆ ప్లాన్ తోటి వెళ్ళినాం. సో ఇది నేపుల్స్ మెయిన్ సెంట్రల్ ఏరియా, చాలా బాగుంది. ఇక్కడ మేము ఫ్లెక్సీ బస్ అంటే స్టేషన్కి వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ నుంచి రోమ్లో 2 days ఉంటాం. 2 days అంతే. సీ ఇన్ రోమ్.